చేపల వేపుడు తయారీ విధానం. కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, సాల్టు, ముక్కలు, పసుపు వేసుకుని సాల్ట్ వేసుకొని ఒక బౌల్లో కలుపుకొని నిదానంగా ముక్కలకు పట్టించాల. ఉప్పు పసుపు ముక్కలకి పట్టే వరకు నిదానంగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అదంతా పసుపు ఉప్పు మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట అన్నా 10 నిమిషాలన్నా పక్కగా పెట్టుకోవాలి. అంతా పట్టించాలి నిదానంగా మొక్కకంతా. అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్క నిదానంగా అంటుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వదులుకోవాలన్నమాట. ముక్కలు కలుసుకోకూడదు. నిదానంగా అట్లా మీద పడకుండా ఆయిల్ నిదానంగా వదులుకొని నిదాన సిమ్లో పెట్టి ఆగనిచ్చాల. గారెలు కానీ వేపుకుంటాను చూడండి ఎర్రగా, అలా మెల్లగా నిదానంగా ఎర్రగా కాలితేనే తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పకుండా చితక్కుండా నిదానంగా. అలా ఎరుపు వచ్చింది కదా, నిదానంగా తిప్పుకోవాలి. చితక్కుండా ముక్క తిప్పుకోవాలి. రెండో వైపు కూడా అలానే ఎర్రగా వచ్చే వరకు నిదానంగా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఆ వేడి మీదే కొంచెం కారం చల్లుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా ఆ వేయించిన ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంట్లో కరివేపాకు కూడా వేసుకుని నిదానంగా అది సిమ్లోనే యాగనిచ్చాల. ఎర్రగా వేపుకోవాలి. అది కూడా మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు నిదానంగా. కొంచెం సువాసన వస్తుంది. వేగిందని తెలుసుకోవడానికి కొంచెం కలర్ మారి సువాసన వస్తుంది, పచ్చి వాసన పోయి. అప్పుడు నిదానంగా అట్లా మాడకూడదు, మాడనివ్వకుండా వేపుకొని అప్పుడు ఆ కారం వేసుకోవాలి. కారం కూడా మొత్తం కలిపి కొంచెంసేపు ఆగనివ్వాలన్నమాట. అది తిప్పుకొని మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసే వరకు 3 కలిపి కొంచెంసేపు ఆగనిచ్చి అది కొంచెం మాడనివ్వకూడదు. అది కూడా కొంచెం సువాసన వస్తుంది. కారం వేసిన తర్వాత కూడా మంచి వాసన వస్తుంది. అప్పుడు నిదానంగా మనం వేపుకొని పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా చితకకుండా దానిలో పెట్టుకోవాలి. మసాలా కారం వేయించిన కారంలో ముక్కలు పెట్టుకుని ఒకదానమ్మట ఒకటి మెల్లగా చితకకుండా పెట్టుకోవాలన్నమాట. గట్టిగానే ఉంటాయి గారి ముక్కల్లాగా. ఆ ముక్కలను పెట్టుకుని నిదానంగా ఆ మసాలా అడుగు మాడకుండా తీసి తిప్పుకోవాలి. అలాగా మాడకుండా కారం దాని పైన కూడా అయ్యేట్టు అడుగు భాగం తిప్పుకొని పైకి అయిపోయింది. వేగిన తర్వాత గార్నిష్ చేసుకుని
వేడి వేడి అన్నంలో వేపుడు వేసుకుని